పేదల పెన్నిదిగా కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు స్వర్గీయ గడ్డం వెంకటస్వామి అందరి మధ్యలో నిలిచిపోయారని మాల సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పుల రమేష్ అన్నారు. మాల సంక్షేమ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆయన జయంతిని సంఘభవనంలో ఘనంగా నిర్వహించారు. కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వెంకటస్వామి మాలలకు ఎన్నో హక్కులు సాధించి పెట్టారని కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. గడ్డం కాకా వెంకటస్వామి గారి 96వ జయంతిని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మాల జాతిరత్నంగా పిలుచుకునే వెంకటస్వామి గారు తను నమ్మిన సిద్ధాంతం కోసం, అంబేద్కర్ కలలు కన్న ఆశయాల కోసం, బడుగు దళితులు, బడుగు బలహీన వర్గాల కోసం ఎనలేని కృషి చేయడం అనేది జరిగింది. ఈరోజు కార్మిక చట్టాలు కానీ, కార్మికులకు పెన్షన్ సౌకర్యం కానీ, పెన్షన్తో పాటు అనేకమైనటువంటి సౌకర్యాలు సాధించడంలో కాకా వెంకటస్వామి గారు ధన్యులు. తను కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ, అధికార పార్టీలో మంత్రిగా ఉన్నప్పటికీ కూడా కార్మికుల యొక్క, దళితుల యొక్క, భోజనుల యొక్క హక్కుల సాధన కోసం ఏ రోజు కూడా కాంప్రమైజ్గా కాలేదు. తన జీవితాన్ని మొత్తం యావత్ కార్మిక లోకానికి అంకితం చేయడం అనేది జరిగింది. ఈరోజు రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ కానివ్వండి, అదేవిధంగా అనేకమైనటువంటి కార్మికుల హక్కుల సాధనలో తను కీలక పాత్ర పోషించడం జరిగింది. ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశే కాకుండా మొత్తం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి కార్మికుల హక్కుల కోసం ముందుండి పోరాడడం అనేది జరిగింది. అదే కాకుండా హైదరాబాద్లో స్లమ్ ఏరియాలలో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా తనకు మరో పేరు కూడా ఉండేది, గుడిసెల వెంకటస్వామి అని. ఎందుకంటే హైదరాబాదు సిటీలో ఉన్నటువంటి గుడిసెలు, ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరి కోసం కూడా ముందుండి వాళ్ళకు ఉండడానికి కనీసం ఇంత ఇల్లైనా ఉండాలన్న ఉద్దేశంతో అందరితోటి గుడిసెలు వేయించి ప్రభుత్వంతో రెగ్యులరైజ్ చేయించిన ఘనత తనకే దక్కిందని చెప్పచ్చు.